భార్యల పేరు మీద మాఫీ చేసి లేడీస్ పేరు మీద చేసి మొగోళ్ళ దగ్గర వసూలు చెప్తాడు. ఆ కుటుంబానికి ఇబ్బందేనా? మళ్ళా డబల్ వసూలు చేస్తాడు. ఇచ్చిన దానికంటే డబల్ వసూలు చేస్తాడు. మహిళలకు ఫ్రీ బస్ అని అది మోసమే మోసం. ఇలా 1300 కోట్లు ఆర్టీసీ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క రూపాయి కూడా కట్టాలి ఇంతవరకు. ఫ్రీ బస్ కింద లో బడ్జెట్ ఉంటే దాన్ని కట్టను కూడా కట్టలేదు. అదొక మోసం. నేను మిమ్మల్ని అందరినీ దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. ఇదంతా మోసపూరితమైన రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఇది మోసం చేసి అధికారంకి వచ్చావు, ఇంకా మోసం చేస్తాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బీసీల దగ్గర తప్పు అని క్షమాపణ కోరి ఎన్నికలకు రావాలి. 420 హామీలు నిలబెట్టుకోకపోతే కూడా మేము కూడా ఉద్యమిస్తాం, వదిలిపెట్టేది లేదు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఎన్నోసార్లు మోసం చేశాడు రేవంత్ రెడ్డి గారు. మోసపూరిత హామీలు ఇచ్చాడు. మళ్ళా అబద్దాలతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తాడు. కేంద్రంతో అబద్దాలు ఆడతాడు. ఇటు కేంద్రం సహకరిస్తలేదని అదో మాట చెప్తాడు. కేంద్రం దగ్గర ఉండొచ్చు, కానీ నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు నిలబెట్టుకున్నందుకు తయారు ఉండాలి. తయారు లేకపోతే వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకేమైనా అడుగుతారా? ఇంకొకటి, మీరొక్కటే బీసీలకి నేను ఇది చేస్తా అది చేస్తా అంటాడు. ఒక నిమిషం మీరు వినండి. రిజర్వేషన్ పక్కా పెట్టండి. కేసీఆర్ గారు ఇచ్చిన బీసీలకు, రజకులకు, నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంట్ ఇచ్చి వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చిండు. వీడు బంద్ చేసిండు కదా.